మమ్మల్ని నమ్మించి కాంగ్రెస్ ప్రభుత్వం తడి గుడ్డతో గొంతు కోసింది, మమ్మల్ని నిలువున దగా చేసింది అంటూ రాష్ట్ర రైతాంగం కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రైతు బంధు కాదు, మేము అధికారంలోకి వస్తే రైతు భరోసా ఇస్తామని చెప్పారు. కానీ అసలు రైతు భరోసా కాదు, అసలున్న రైతు బంధు కూడా ఇవ్వట్లేరు. వరుసగా గత 3 సీజన్లుగా రైతు బంధు రైతులకు చేరకపోవడంతో చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామంటూ రైతాంగం అంతా ఆవేదన వ్యక్తం చేస్తోంది. సో ఇక యాసంగి కూడా ఇక రైతు బంధు దాదాపుగా లేనట్టే అనేది మొన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన ప్రకటనతో రైతుల్లో మరింత ఆందోళన కనిపిస్తుంది. ఇక బోనస్ విషయం తీసుకుంటే అధికారంలోకి వస్తే ధాన్యం ప్రతి క్వింటా పైన 500 బోనస్ అని చెప్పారు. కానీ కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ అన్నారు. దాంట్లో కూడా అరాకొరాకు సన్న వడ్లకే బోనస్ ఇవ్వడం పట్ల కూడా రైతులు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. సో మా ప్రతినిధులు ఖమ్మం నుంచి సాంబశివరావు అండ్ వరంగల్ నుంచి రవికాంత్ ఉన్నారు. రైట్ సాంబశివరావు, ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైతులు ఎట్లా మోసపోయామని చెప్తున్నారు, వాళ్ళ అభిప్రాయం ఎట్లా ఉంది? రైతు బంధు గురించి, రైతు భరోసా గురించి, జరిగిన రుణమాఫీ గురించి, బోనస్ అని ముందు చెప్పారు. ఆ బోనస్ అనేది కేవలం సన్న వడ్లకే పరిమితం చేయడం వల్ల రైతాంగం అంతా ఈ జరుగుతున్నటువంటి ఈ సిచ్యువేషన్స్కి సంబంధించి సందర్భాల గురించి ఏమంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు రైతులు? రాజేష్, నిండా మోసపోయామనేటువంటి నిర్ణయానికి ఖమ్మం జిల్లా రైతాంగం, ఒక ఖమ్మం జిల్లా రైతాంగమే కాదు తెలంగాణ యావత్ రైతాంగం వచ్చినట్టుగా కనపడుతూ ఉంది. ఎందుకంటే గడిచిన 11 నెలలు దాటిపోతుంది. మరొక వారం రోజులైతే ఏడాది పాలన పూర్తవుతుంది. కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ చేపట్టినటువంటి అధికారానికి 365 రోజులు నిండిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ 365 రోజుల్లో ఎలా ప్రజలను మభ్యపెట్టాలి, ఎలా రైతులను మోసం చేయాలనేటువంటి అంశంలో మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, యావత్ పరిపాలన యంత్రాంగం అంతా ప్రయత్నం చేసింది తప్ప రైతులను ఆదుకునేటువంటి ప్రయత్నం చేయలేదు అనేటువంటిది రైతాంగం నుంచి వస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి విమర్శ. నిన్న ఎక్కడే పాలమూరులో జరిగినటువంటి రైతు సంబరాల్లో భాగంగా చేసినటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలను ఒక ఖమ్మం జిల్లానే కాదు యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతాంగం అంతా కూడా ముక్తఖండంతో ఖండిస్తూ ఉంది. ఎందుకంటే రైతు వేళ్లతో రైతు కన్ను పొడిచేటువంటి కుట్రగా దీన్ని అభివర్ణిస్తున్నారు. రైతాంగం అంతా కూడా ఏ రైతు చెప్పాడో తీసుకురండి మా దగ్గరికి అని చెప్పి రైతాంగం ప్రశ్నిస్తూ ఉంది. రైతులు చెప్పారు, వస్తున్నటువంటి బోనస్ విధానం బాగుంది, బోనస్ విధానాన్ని కొనసాగించండి అని రైతులు చెప్తున్నారు. ఆ లెక్కన రైతులకు ఏది బాగుంటే అదే ఇస్తాం, రైతు బంధు కావాలన్నా రైతులకు ఇచ్చే బోనస్ కావాలన్నా తెలుసుకోమని చెప్పి రైతులు అంటున్నారు. కాబట్టి రైతు నిజంగానే బోనస్ బాగుంటే బోనసే ఇస్తామని చెప్పి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న ఒక ప్రకటన చేశారు. ఇప్పుడు అదే చర్చనీయాంశం అవుతుంది. ఏ రైతు చెప్పాడు మాకు చెప్పండి అంటూ ఖమ్మం జిల్లా రైతాంగం అడుగుతుంది. ఎందుకంటే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా స్వయంగా రైతు, చాలా పెద్ద రైతు, ఆయనకు రైతాంగం పరంగా కావచ్చు ప్రతిరోజు కూడా నిత్యం పొలంతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన నోటి నుంచి ఇటువంటి వ్యాఖ్యలు రావడం పట్ల ఖమ్మం జిల్లా రైతాంగం అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా రైతులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, రైతు బంధు వేయటం ద్వారా ప్రతి సంవత్సరం రైతాంగానికి దాదాపు 7,500 కోట్ల రూపాయలు కేసీఆర్ ఆ రోజు ఇచ్చేవాళ్ళు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధును రైతు భరోసాగా మార్చి దాదాపు 7,500 రూపాయలు పర్ ఎకర్ చొప్పున వేస్తామన్నారు. అంటే దాదాపు 11,000 కోట్ల రూపాయల దాకా రైతులకు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం ఇప్పటి వరకు బోనస్ కింద ఇచ్చినటువంటిది రాష్ట్రంలో 28-30 కోట్ల రూపాయలకు మించలేదు. 11,000 కోట్ల రూపాయలు రైతులకు నేరుగా చేరేటువంటి పథకం ఎక్కడ? 28 కోట్ల రూపాయలు రైతులకు 30 కోట్ల రూపాయలు చేరేటువంటి పథకం, బోనస్ పథకం ఎక్కడ? ఇదంతా బోగస్ కాకుండా ఎట్లా ఉంటుంది అనేటువంటిది రైతాంగం ప్రశ్నిస్తుంది. ఒక్కొక్క ఎకరానికి 15,000 ఇస్తాం, ఏడాదికి 2 పంటలకు కలిపి అని చెప్పినటువంటి మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇవాళ మాట మార్చడం, రైతు బంధుని ఎగ్గొట్టడం కోసం కారణాలు వెతుక్కోవడం అనేది రైతాంగాన్ని ఆగ్రహానికి గురి చేస్తున్నటువంటి అంశంగా చెప్పవచ్చు. ఒకసారి పంటల సాగు విధానాన్ని పరిశీలించినట్లయితే కనుక ఒక ఖమ్మం జిల్లానే మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపు 10-15 లక్షల ఎకరాలలో వివిధ రకాల పంటలు సాగవుతాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినటువంటి లెక్క ప్రకారం తీసుకుంటే వడ్లు సాగు చేస్తున్నటువంటి, వరి సాగు చేస్తున్నటువంటి రైతుల సంఖ్య ఎంత, ఎన్ని ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు, ఎన్ని ఎకరాల్లో అంటే ప్రభుత్వం ఇస్తానన్నటువంటి బోనస్ మొదట మేనిఫెస్టోలో పెట్టింది రైతులు పండించినటువంటి ప్రతి గింజకు బోనస్ ఇస్తామని చెప్పారు. కానీ తర్వాత దాన్ని కేవలం సన్నోడ్లకు పరిమితం చేశారు. సన్న ఓడ్లలో కూడా పండించినటువంటి రైతుల్లో 85-90% మంది రైతులు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నారు. కేవలం ఒక 10%-15% మంది రైతులు మాత్రమే ఆయా ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి కౌంటర్ల దగ్గర అమ్ముకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 2 లక్షల మంది పైచలకు రైతులు సాగు చేస్తే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వందలు వేలలో మాత్రమే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఈ సన్న రకం రైతు వడ్లు అమ్ముకున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. అంటే ఇంతమంది
మంది రైతులకు రైతు బంధు సాంబశివరావు అయితే గతంలో ఎగ్గొట్టడంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నికల ప్రచారంలో పదే పదే గుర్తు చేశారు, కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి తీసుకొస్తే, మీరు కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓట్లేస్తే రైతు బంధుకు కొర్రీలు పెడతారు, ఏకంగా రైతు బంధు ఎగ్గొట్టే కుట్ర కూడా జరుగుతుంది, ఎగ్గొట్టే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారనేటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా మళ్ళీ అవి వైరల్ అవుతున్నాయి. సో వాటి మీద రైతాంగం ఏమి అనుకుంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు వాటి మీద? రాజేష్, ఎవరికైనా సరే రైతులే కాదు సామాన్య ప్రజలైనా కావచ్చు, కొడతా అంటే భయం ఉంటుంది, పెడతా అంటే ఆశ ఉంటుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పెడతానంటే అంటుంది కాబట్టి కొంత రైతాంగ లోకం కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపిన మాట వాస్తవమే. రైతులు ఈ రోజు కాదు, మొదటి పంటకు ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి పంటకు రైతు బంధును, పాత కేసీఆర్ ఇచ్చే రైతు బంధును ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేసినప్పుడే రైతులంతా డిసైడ్ అయిపోయారు. ఇది ఇచ్చే ప్రభుత్వం కాదు, ఇది పెట్టే ప్రభుత్వం కాదని రైతాంగం డిసైడ్ అయిపోయింది. అనేక సందర్భాలలో రైతులు మాట్లాడినటువంటి బైట్స్ కావచ్చు, రైతులు మాట్లాడినటువంటి విషయాలను మనం గమనించినట్లయితే కనుక ఇదే వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ రైతు బంధు ఎగ్గొట్టడం ద్వారా సమాజంలో ఉన్నటువంటి 80% మంది రైతులకు అన్యాయం చేసే దిశగా ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అనేటువంటిదే రైతాంగాన్ని చూస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ. ఎందుకంటే కేవలం సన్న ఒడ్లు పండించే రైతులకు బోనస్ ఇస్తూ మొత్తం రైతాంగం అంతా హ్యాపీగా ఉంది, రైతులంతా బోనస్తో సంతోషంగా ఉన్నారని చెప్పడాన్ని బట్టి చూస్తే మీకు మిర్చి సాగు చేస్తారు, వరిలో కూడా 2 రకాల వరి సాగు చేస్తారు. వరి సన్న ఒడ్లు సాగు చేస్తారు, దొడ్డొడ్లు సాగు చేస్తారు. ప్రభుత్వ లెక్క ప్రకారమే దొడ్డు వడ్లకు బోనస్ లేదు. మరి మిర్చి సంగతి ఏంటి, పత్తి సంగతి ఏంటి, మొక్కజొన్న, జొన్న, దాని తర్వాత ఇంకా అపరాలు పండించేటువంటి రైతులు, కొన్ని చోట్ల పల్లి పండిస్తారు, కంది పండిస్తారు, ఈ రకమైనటువంటి అనేక పంటలు సాగు చేసేటువంటి రైతులకు ఎక్కడ కూడా ₹1 కూడా బోనస్ ఈ ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి దాఖలా లేదు. కాబట్టి రైతాంగం అంతా కూడా మంత్రి ప్రకటన పైన ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ప్రభుత్వం పునఃసమీక్షించుకోవాలని డిమాండ్ చేస్తోంది. రాజేష్. రైట్, ఓకే సాంబ.